ప్రార్థన 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 సింహాల నోళ్లు మూయించింది. ప్రార్థన సింహాలకు ఆకలి కాకుండా చేసింది. ప్రార్థన రాజుకు నిద్ర పట్టకుండా చేసింది. ప్రార్థన చేసిన వ్యక్తి దగ్గరకు రాజును రప్పించింది. నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఘనకార్యాలు జరిగిస్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు, మహిమ కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థనకి మించిన రికమెండేషన్ ఇంకోటి లేదు. ప్రార్థనకు మించిన ఆస్తి మరి ఇంకోటి లేదు. ప్రార్థన ద్వారా వచ్చే జవాబు కంటే ఇంకొకటి చేసినా రాదు. దేవునికి ప్రార్థన చేయడంలో వెనకబాటు ఉండకూడదు. దేవుని మీద ఆధారపడటంలో, దేవునికి మొరపెట్టడంలో వెనకబడేటువంటి వారిగా ఉండకూడదు. ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడతాం. ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర అవుతాం. ప్రార్థన ద్వారా దేవుని ఆశీర్వాదం ద్వారా గొప్పవాళ్ళం అవుతాం. ప్రార్థన ద్వారా మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటాం. ప్రార్థన ద్వారా మనల్ని మనం తగ్గించుకోవడానికి అవకాశం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు తెలియని విషయాలు దేవుడు మనకు చెప్తాడు, జ్ఞాపకం చేస్తాడు.